హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పన్నీర్తో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. మొదట బియ్యాన్ని బాగా కడిగి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకుందాం. ఇలా నానిన బియ్యంలో ఒక స్పూన్ నూనె వేసుకుందామండి. ఇలా నూనె వేయడం వల్ల అన్నము పొడి పొడిగా గంజి కట్టకుండా వస్తుంది. అన్నం ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దాంట్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలాగా జాగ్రత్తగా వంపుకుందాము. తర్వాత ఈ అన్నాన్ని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో పన్నీర్ని కొంచెం సాల్ట్, ఉప్పు వేసి ఇలా వేయించుకుందాం. తర్వాత మనము ఫ్రైడ్ రైస్ కోసం ఒక క్యాప్సికం, అలాగే మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 6 లేదా 7 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన బీన్స్, అలాగే సన్నగా తరిగిన క్యారెట్, గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర తీసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని సిమ్లో పెట్టి కొంచెం వేడయ్యాక మనము ముందుగానే సన్నగా తరిగిన ఉల్లిపాయను, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఇక్కడ వేసుకుందామండి. దీన్నంతా సిమ్లో చేయడం వల్ల ఇదంతా మాడకుండా చాలా రుచిగా వస్తుంది. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీనివల్ల మన ఉల్లిపాయ తొందరగా ఉడికిపోతుంది. తర్వాత మనం దీంట్లో సన్నగా తరిగిన బీన్స్ ని, అలాగే క్యారెట్ ని యాడ్ చేసుకుందామండి. అలాగే ఇక్కడ క్యాప్సికం కూడా వేసుకుంటున్నాను నేను. మీ ఇష్టం, ఏమన్నా కూరగాయలు ఉంటే మీరు కూడా ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్నన్నిటిని సిమ్లో ఉండంగానే సన్నటి మంట పైన వేయించుకోవాలి. తర్వాత దీంట్లో సాల్ట్, అలాగే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు జాగ్రత్తగా వేపుకోవాలండి. తర్వాత మనము పక్కన పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇందులో మనకు కావాల్సినంత వెనిగర్ని, అలాగే సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత దీంట్లో నేను చిల్లీ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనంతా జాగ్రత్తగా మనము కలిపెట్టుకోవాలండి. ఇలా ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా మనము సన్నని మంట పైనే చేసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. దీంట్లో మనము కావాలంటే కొంచెం పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఘాటు కోసం. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని మనము దీంట్లో జాగ్రత్తగా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని ఫ్రై చేసుకుందాం. పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.